అదే హే భగవాన్ టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సినిమా లవర్స్కి, ఇక్కడున్న గెస్టులందరికీ. ఇక్కడున్న హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ గెస్టులందరూ అంటే నేను కూడా అందరం కలిసి యూట్యూబ్ నుంచే వచ్చాము. మీరు గెస్ట్ కాదండి, టీమ్. చెప్పండి. అదేలమ్మా. రాజు వెయిట్స్ రాంబాయ్, కంగ్రాట్స్ అండి, సూపర్ హిట్ కొట్టారు. అండ్ లిటిల్ ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అంటే ఇప్పుడే కలవడం కాబట్టి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ టీవీఎస్ బ్యానర్ తెలుగులో మొదటి సినిమా తీస్తున్నారు. అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూ గ్యాప్ లేకుండా చాలా కంఫర్టబుల్గా చేశారు. చాలా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు, ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు విత్ పేమెంట్స్. అలాగే డైరెక్టర్ గోపి, అసలు మీరు రేపు ఈ సినిమా చూస్తారు, ఎంతైతే చూస్తున్నారో అంతే తీశాడు. చాలా క్లారిటీగా, వర్కింగ్ డేస్ పెరగకుండా ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని కూడా చాలా క్లారిటీగా తీశాడు. చాలా మంచి డైరెక్టరు. అతనితో ప్రాబ్లం ఏంటంటే ప్యాకప్ చెప్పడు. మేము షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అదేదో కొత్త కాల్ షీట్ ఒకటి వచ్చింది. ఉదయాన్నే వచ్చేవాళ్ళం, లాస్ట్ ఇంకా బిగ్ బాస్ అయిపోయినాక పంపించేవాడు ఇంటికి. ఇలా డే అండ్ నైట్ కష్టపడి మాకు ఇంత మంచి సినిమాని అందించిన డైరెక్టర్కి థ్యాంక్ యూ. నెక్స్ట్ మా హీరోయిన్ శివాని గారు. నేను శివాని సుహాస్ ఉన్న సీన్లు చాలా హిలేరియస్గా వచ్చాయి. మీరు అందరూ అవి చూసి 200% ఎంజాయ్ చేస్తారు. శివాని గారిని షూటింగ్లో అడిగాం, ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నారని. నాకు మ్యూజిక్ కూడా వచ్చు అని చెప్పింది. మా సంగీతం టీచరు ఇప్పుడు మీ ముందు ఒక పాట కూడా పాడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు. సార్ మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారో అందరూ రిలాక్స్ అయిపోయారండి. సుహాస్ అయితే మరీను కాజాగూడలో 2 లక్షలు అంటగా గజం, అంత రిలాక్స్ అయిపోయాడు. థ్యాంక్ యూ సార్. సుహాస్కి, మా టీంకి, అందరికీ ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు. మీరు ఇలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నీ సపోర్ట్ చేసి అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డైరెక్షన్ టీం అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. సిద్ధు, రాజు, గోపిచంద్, జేమ్సన్, హెబ్రాన్, గోపిచంద్, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా కష్టపడ్డారు. నెక్స్ట్ ఇంకా మా హీరో డిఓపి మహి గారు కూడా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ. సుహాస్ నాకు షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచే పరిచయం. ఇందాక చెప్పాను కదా, కాజాగూడలో 2 లక్షలే గజం అన్నాడని చెప్పి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని. ఒక 5-6 సంవత్సరాల ముందు ఒక చిన్న స్థలం తీసుకొని ఇంత బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాడు అనుకున్నా. ఓకే, మందాడి టీం, మందాడి టీంలో కూడా ఫ్లో బ్రేక్ మెయిన్ విల్లగా చేస్తున్నాడు. చాలా హ్యాపీ సుహాస్ విషయంలో. ఇలాగే నన్ను ఈ క్యారెక్టర్ రెఫర్ చేసిన కూడా సుహాసే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నరేష్ గారు, వెన్నకిషోర్ గారు, ఈ సినిమాలో ఫుల్ ప్యాడింగ్ ఉంది. అందరితో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అయితే మీరు చూస్తారు. థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. స్రవంతి గారు, సరేలే మనిషి అన్నాక తప్పులు చేయడా, తెలుగులో కూడా